మంచిది పిల్లారా, ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ మహాకూటాల కొరకై తండ్రి సన్నిధి పరిచర్ని ప్రేమించి ప్రభువును ప్రేమించి మన మధ్యలోనికి మాజీ మంత్రి మరియు ప్రస్తుత చిలకలపేట వైసీపీ ఇన్ఛార్జి విడిదెర రజనీ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాము. అధికారులను బట్టి చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుద్దాం. దైవజనులు వస్తున్నారు, మన మధ్యలోకి వస్తున్నారు దైవజనులు. శాలేమన్నయ్య గారు మన మధ్యలోకి వచ్చారు. చప్పట్లు కొడుతూ దైవజనులను బట్టి ప్రభువును మహిమపరుస్తూ గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుద్దాం. సభను ఉద్దేశించి మరి విడుదల రజనీ గారు గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇంత పెద్ద గ్యాదరింగ్, మీ అందరూ కూడా ఇక్కడికి రావటము, మీ అందరిని ఇక్కడ కలుసుకోవటము చాలా సంతోషంగా ఉంది. మనమందరం ఇక్కడ ఎక్కడున్నామో చెప్పాలి. మీ అందరూ ఎక్కడున్నాం? మనం అందరము తండ్రి సన్నిధి మినిస్ట్రీసు శాలమన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహాకూటంలో ఈరోజు మనం భాగమేమో. అవునా? పేరులోనే తండ్రి ఉంది. మరి తండ్రి ఎవరు? రెండు పేర్లు వినిపిస్తున్నాయి నాకు. ఒకటేమో ఏసయ్య, ఒకటేమో మన ఎదురు కనిపిస్తున్నాను శాలమన్న. ఆ రెండు పేర్లు వినబడుతున్నాయి. నిజమే. ఎందుకంటే తండ్రి బిడ్డలకు, అందులో నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఏది అడిగినా కూడా కాస్త వెనకో ముందో ఖచ్చితంగా చేస్తాడు. అవునా? తండ్రి చేస్తాడు కదా, బిడ్డలు అడిగితే ఖచ్చితంగా చేస్తాడు. ఇది ఇంకా ఎప్పుడు సాధ్యం అవుద్దంటే అన్న మాటల్లో, శాలమన్న మాటల్లో ద్వారా మీలో, అన్న మాటల ద్వారా, అన్న పాటల ద్వారా మీలో విశ్వాసం మీరు నింపుకున్నప్పుడు, మీరు విశ్వాసులైనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు కాస్త ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా తండ్రిని అడిగితే తండ్రి ఇచ్చేవాడు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆ తండ్రి మరింతగా మీరు అడిగినవన్నీ కూడా మీ అందరికీ కూడా నెరవేరుస్తాడనే నమ్మకం నాకుంది. ఒకవేళ మీ విశ్వాసంతో మీకు కాస్త ఆలస్యమైనా కూడా ఇక్కడికి వచ్చి అన్న మీ అందరి కోసం, మీ కుటుంబాల కోసము వారి యొక్క ప్రార్థనల ద్వారా మీ అందరికీ కూడా
ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని తన వాక్యము ద్వారా మరింత మీలో ఆ నమ్మకాన్ని బలోపేతం చేసి మీకు దక్కేలా శ్రమ పడుతున్నాడు. మరిన్ని కుటుంబాలకు, ఏదో మన చిలుకలూరుపేట నియోజకవర్గంలో మనకే కాదు, ఈ చుట్టుపక్కన, ఈ రాష్ట్రంలో, బయట రాష్ట్రాల నుంచి కూడా ఇందాక పవన్ రాజ్ యూట్యూబ్ గురించి చెప్తా ఉన్నారు. నేను ఇక్కడ కూర్చొని వింటా ఉన్నాను. 10 lakhs పీపుల్స్ చూస్తున్నారు అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎందుకంటే ఇక్కడో ఇలాంటి మనలాంటి ఒక చిన్న ప్లేస్ నుంచి మొదలు పెట్టుకొని ఈ స్థాయికి వెళ్ళాము. ఈరోజు ఇన్ని చిన్న చిన్నవి పెద్దవి చిన్నవి ఇన్ని సంఘాలు, ఇన్ని మినిస్ట్రీసు ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతూ జరుగుతుందంటే దీనికి కారణం ఏంటమ్మా? దీనికి కారణం దేవుడి కృప, మీలో ఉన్నటువంటి నమ్మకము. ఆ నమ్మకాన్ని మరింత దేవుడికి దగ్గరికి చేస్తూ ఉన్నటువంటి శాలమన్న యొక్క చిత్తశుద్ధి అనొచ్చు. మరి ఆ భగవంతుడు కూడా, యేసయ్య కూడా అలాంటి దీవెనలు వారి మీద కుమ్మరిస్తూ, వారు మీ మీద కుమ్మరిస్తూ, మీ కుటుంబాలు సంతోషంగా ఉండేందుకు, దినదిన అభివృద్ధి చెందుతూ మీరందరూ కూడా ఖచ్చితంగా శాలమన్న కూటమిలు ఏర్పాటు చేశాడంటే నిన్న ఎవరో చెప్తా ఉన్నారు. ఏదో మేము మిర్చి యాడ్ దగ్గర ఓ కార్యక్రమంలో ఉంటే అక్కడ చెప్తా ఉన్నారు, అమ్మ రేపు మీ ఊరే వస్తున్నామన్నారు. నేను ఉండి అవునా ఏంటి పని అంటే శాలమన్న కూటమిలమ్మ అని చెప్పి చెప్తా ఉన్నారు. సంతోషపడ్డాను. అంటే చూడండి, వాళ్ళు 2 రోజుల క్రితమే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇక్కడికి రావాలని. అంటే వారిలో ఉన్నటువంటి కమిట్మెంటు, వారికి ఉన్నటువంటి నమ్మకము, పైగా ఇక్కడికి రావటంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ నమ్మకం కానీ, ఆ విశ్వాసం కానీ వారి మాటల్లో అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా ఓపికగా ఉండండి. 1, 2 పనులు ఆలస్యం అవ్వచ్చు, కానీ తండ్రి ఇచ్చేవాడు, తండ్రి బిడ్డలకు ఖచ్చితంగా ఇచ్చేవాడు. ఆ నమ్మకము ఉన్నది కాబట్టే ఇక్కడ అందరూ కూడా ఉన్నారు. ఆ నమ్మకము మరింతగా మీకు మేలు చేయాలని, మీకు మేలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఆ తండ్రి మరి ఈ బిడ్డకు కూడా మరింతగా మేలు చేసి ఇంకా అభివృద్ధి చెందాలని, మీకు ఇంకా మంచి జరిగేటట్టు వారికి కూడా శక్తి భగవంతుడు ఇంకా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీ అందరి జీవితాలు ఎలా ఉండాలంటే ఇంకొకరు ఈర్షపడేలాగా ఉండాలి. ఖచ్చితంగా ఈర్ష మనకు ఉండొద్దు, కానీ ఇంకొకరు ఈర్షపడాలి. వీళ్ళు వాక్యాన్ని నమ్మారు, ఈ రోజున వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క విశ్వాసం ద్వారా ఒక మంచితనంతో, ఒక మానవత్వంతో కూడినటువంటి ఈ యొక్క బాటలో మీరు వెళ్తున్నారు. మీ అందరికీ కూడా మరింత మేలు జరగాలి. ఆ యేసయ్య మిమ్మల్ని మరింతగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు నమ్మినటువంటి ఈ కుటుంబం రాష్ట్రంలో ఒక చక్కటి పరిపాలన ఇచ్చింది. ఏమైనా కానీ కారణాలు ఏమైనా కావచ్చు, అయినప్పటికీ కూడా ఆ కుటుంబం మీకు మరింత మంచి చేసేందుకు ఎప్పుడు కూడా తప్పిస్తుంటుంది. ఆ కుటుంబానికి కూడా మీ యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. చాలా సంతోషం. మన మధ్యలోనికి వచ్చి విడుదల రజనీ గారు సభను ఉద్దేశించి చక్కని గ్రీటింగ్స్ తెలియజేశారు. మరి వారు ఇక్కడికి రావడాన్ని బట్టి, గ్రీటింగ్స్ తెలియజేయడాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దామా?